హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. ఎవరికి ఎప్పుడూ తగ్గకుండా మనది అనేది ఒక సపరేట్ ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్ని మనం కాపాడుకుంటూ మనం కాపాడుకుంటూ మన పైన ఆధారపడి ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక దారిని చూపించే ఒక మార్గదర్శకులుగా ఉండాలని మీకు మీ జ్యోతిక అక్క చెప్తుంది. అవునండి, ఇవాళ లేట్గా పెడుతున్నాను. ఎందుకు అంటే ఇన్నర్ వర్క్ మీకు చెప్పడమే కాదు, నేను చేస్తాను కూడా కదా. అందుకని ఇన్నర్ వర్క్తోని అప్పుడప్పుడు చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఎంతోమంది సిస్టర్స్ నా దగ్గర హీలింగ్ తీసుకుంటున్నారు. చాలా చాలా కష్టమైనవి చేస్తున్నారు. ప్లీజ్ మీ గురించి మీరు చెయ్యండి. మీ డిఎం గురించి మీరు అధైర్యపడకండి. అన్నీ కోల్పోయినవని మీరు లైఫ్లో ఏది సాధించలేదని అనుకోకండి. మీకు ముందు ఉన్న ఒక్కోసారి మనం కోరుకున్న దానికంటే ఎంతో అత్యధికమైనది అద్భుతమైనది మన ముందు ఉన్నప్పుడు మనము దాని విలువ చేయకుండా ఉంటాము. దయచేసి మీరు ఎవరైతే ఆ మనిషి కోసము మీరు తాపత్రయపడుతున్నారో ఆ మనిషి గురించి తాపత్రయాన్ని కాస్త మీరు మీ మీద మీరు ఇన్నర్ వర్క్ చేసుకొని మీ ఎదురు ఉన్న ఏదైతే ఉన్నాయో అవన్నిటిపైన ఫోకస్ చేస్తే కనుక మీ లైఫ్ అనేది ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో మీరు తెలుసుకోగలరు. ఒక వ్యక్తి కోసము మీరు ఎంతగానో ఎందుకు ఆలోచిస్తారండి? ఇలా చెప్పాలంటే నేను ఇన్నర్ వర్క్ చేసిన వాళ్ళే చెప్తానని మీకు ఎన్నోసార్లు చెప్పిన. ఇన్నర్ వర్క్ తీసుకోండి. ఇన్నర్ వర్క్ ఎలా చేయాలి, ఏంటి చేయాలి? తను ఏడుస్తుంటే, డిఎం ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తూ ఉంటుంది. ఎందుకు ఏడవాలి మనం? మనం ఏం పాపం చేశామని? ఎందుకు ఎందుకు తన కోసం తప్పించాలని? మనమేం చేశామని? తనే కదా మనని అంతగానము మనము ఎంత ప్రేమించినా మన హృదయాన్ని కాళ్ళతోని తన్నియే కాకుండా కాళ్ళ కింద వేసి రుద్ది రుద్ది మనని ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు పెడుతుంటే కూడా మనం అవన్నీ ఓడ్చుకొని మళ్ళీ తనే మన దైవం అని అనుకోవడం అది ఎంతవరకు సాధ్యమో మీరు చెప్పండి. భగవంతుడితో చెప్తేనే మీ అనేది ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆయన మిమ్మల్ని నడిపించడం అనేది ఒక దారి తీసేది గొప్ప ఆయనకే శక్తి ఉంటుంది. మనుషుల వల్ల ఇది నడిపించేది కాదు. ఇది ఎనర్జీ. మీరు ఒక్కోసారి 7 చక్రాలు చేసినా అని ఎంత ప్రార్థన చేసినా ఎంత తపస్సు చేసినా ఈ ఊబిలోంచి బయటికి రావడం అనేది మనుషుల తత్వం కాదు. ఎవరైనా మేము ఇది చేస్తాము అది చేస్తాము అంటే ఎవరి దగ్గరికి వెళ్ళకండి. ఎవరు ఏం చేసినా ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ సంబంధంలో పూర్వజన్మ భార్యాభర్తల బంధంలో ఎవ్వరు ఏమి చేయలేరు. ఎటువంటి చేతబళ్ళు కానివ్వండి, ఎటువంటి ఏమీ కాదు. ఒక శివుడు మాత్రమే మీకు దారి చూపిస్తారు. నారాయణుడు మాత్రమే మీకు దారి చూపిస్తాడు. ఓకేనా? మీరు ఏమీ అధైర్యపడదు. ఈ పుణ్యం రాత్రుల్లో మీరు ఏడవద్దనేది మీ అక్క మీకు చెబుతుంది. ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో కొత్త వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఒక్క మనిషి కోసము మీ లైఫ్ అయిపోయింది, నేను ఇంకా ఖతం చేసేసుకుంటాను, అది అయిపోయింది కాదు. మీ లైఫ్ మీకోసమే ఉంది. అర్థమైంది కదా? మీ లైఫ్ మీకోసమే ఉంది. ఏ దానికైనా సమయం పడుతుంది. సమయం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఆ సమయానికి దైవం మీద మీరు ఆధారపడవలసిందే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో. అంతే. ఇంకొక కార్డు తీసుకొస్తానని ప్రతి నిమిషం ప్రతి నిమిషం భగవంతుడు మీకు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఆయన ఎట్లయినా సరే తీసుకొని వస్తారు. మీరు ఎందుకు ఆయన గురించి ఆలోచించి 24 గంటలు మిమ్మల్ని ఎన్నిసార్లు చిన్న చూపు చూసిండొచ్చు. తన ఫ్యామిలీతో ఉంటే మిమ్మల్ని మర్చిపోతాడు. ఒకటే మాట చెప్తున్నా, తన ఫ్యామిలీతో ఉంటే మిమ్మల్ని మర్చిపోతారు. ఆయన మిమ్మల్ని గుర్తు చేసుకోడు. మీరు అతని గురించి 24 గంటలు మీరు ఇవ్వద్దు. మీరు చాలా వాల్యుబుల్. మీరు ఒక మూగజీవికి అన్నం పెట్టండి, ప్రతిరోజు మీకోసం ఎదురు చూస్తుంది. నేను చెప్పేది అది. ఆ మనిషి మీ గురించి తన మనుషులతో ఉంటే తను మీ గురించి మర్చిపోతాడు. అందుకని మీకు కొత్త రోజు అనేది ఉంది. తనని ఎక్కడ ఏం చేయాలనేది భగవంతుడికి తెలుసు. ఆ దేవుడికి వదలండి. ఇప్పుడు మీ మీద మీరు ఫోకస్ ఇలాగే పెట్టండి. ఒక బంగారు వర్ణంలాగా, బంగారు నెమలిలాగా తయారవ్వండి. ఓకేనా? మీ మనిషి మీ గురించే ఆలోచించేలాగా భగవంతుడు చేస్తాడని మనస్ఫూర్తిగా చూడండి. ఒక్కొక్క కార్డు మీరు ఎంత ఎదుగుతూ ఉంటే మీ మనిషిని మీ దగ్గర తీసుకొస్తారని గాడ్ మీతో మాట్లాడుతున్నారు. ఓకేనా? చూడండి. ఎందుకంటే పూర్వజన్మ భార్యాభర్తల బంధము. మిమ్మల్ని ఎవరండి వేరు చేసేది? మీ గురించి ఎవరండి దారిలో ఎవరు ఆనకట్టలేసేది? భార్య ఉందా, పెళ్ళయిందా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా? ఓకే, ఉండనియండి. మీకు కూడా ఉన్నారు కదా. అట్లయినా లేకపోయినా పర్వాలేదు. మీరు ఆయన గురించి ఆలోచించి ఆయన కోసం వెయిట్ చేసేది మీకు ఉంది కదా, మరి అది ధ్యానంలో పెట్టండి. మీ మనిషిని మీకు ఇవ్వడానికి గాడ్ ఇంకా కొంచెం తొందరగా ఇస్తారనమాట. ఏమాత్రం అధైర్యపడకండి. గాడ్ మీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. మిమ్మల్ని ఒకటి చేయడానికి ఆ భగవంతుడు మీ వైపు తీసుకొస్తున్నారు. మీరు ఇన్నర్ వర్క్ చేయండి. తెలియకపోతే ఈ జ్యోతిక అక్క ఉంది, అడగండి, మెసేజ్ చేయండి, నేర్చుకోండి ఎలా అనేది. ఓకేనండి? ఇన్నర్ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు పేయబుల్ ఉంటుంది. దయచేసి ఏమనుకోకుండా
ఈ అక్కకి ఇంత అంత కొంత మీరు చెల్లించి ఇన్నర వరకు మీరు సాధించి మీ పూర్వజన్మ భర్తని మీరు ఈ జన్మలో సాధించి మోక్షం పొందగలరని మీకు మీ జ్యోతిక అక్క చెబుతుంది. ఓం నమో నమ శివాయ. ఉమా పార్వతీపతే నమః.